ప్రధానంగా 4 రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రకి సంబంధించినటువంటి విషయంలో నక్సల్స్ను పూర్తిగా ఏరివేస్తామంటున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ వేదికగా ఆపరేషన్ ఖగార్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 250 చిలుకు మావోయిస్టులను, నక్సల్స్ని అక్కడ ఎన్కౌంటర్ల పేరు మీద హత్యాకాండ చేసినటువంటి సందర్భాన్ని కూడా ప్రజా సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారు. ఇక ఆపరేషన్ కర్రెగుట్టలలో భాగంగా వేలాది మంది మావోయిస్టులను మట్టు పెడతారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మాజీ నక్సలైట్, మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ నేతగా ఉన్నటువంటి జంపన్న అలియాస్ నరసింహారెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కేంద్ర హోంశాఖ మంత్రి ఒకటే మాట పదే చెప్తా ఉన్నారు, 2026 మార్చి నాటికి అసలు ఇక్కడ మావోయిజం అనేది కనబడకుండా చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దానిలో అసలు అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మావోయిజం అనేది ఓన్లీ అడవి లోపట కొన్ని దళాలనే లేదది, అది విశాల ప్రజానీకంలో ఉన్నది. అది ఉండడానికి గల కారణం సామాజిక అసమానతలు, అన్యాయాలు, దోపిడీ. ఈ దోపిడీ ఉన్నంత వరకు ఈ సమాజంలో, ఇది ఓన్లీ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ తప్పనిసరిగా కొన్ని వెనుకంజలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, మళ్ళీ తలెత్తుతుంది. అణచివేత ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజలు పోరాడుతూనే ఉంటారు. ఆ ప్రజల పోరాటానికి మార్క్సిజం, కమ్యూనిజం అనే సిద్ధాంతం అనేది ఉందో అది ఒక డైరెక్షన్ చూపిస్తుంటుంది. కాబట్టి మనుషులను చంపవచ్చు కాక, మనుషులను ఎక్కువనో తక్కువనో చంపవచ్చు. అంటే ఆ సిద్ధాంతం కలిగిన నాయకులను, కేడర్లను కొంతమంది చంపవచ్చు. అయినంత మాత్రాన అది వైదొలికి పోదు, మళ్ళీ వస్తుంది. మనకు చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశంలో, ఆ తర్వాత నక్సల్బరీ కూడా చాలా మంది చనిపోయినారు. ఏమీ లేదనుకున్న దాని నుంచి మళ్ళీ మొలకెత్తింది, పెరిగింది, విస్తరించింది. ఎక్కడో పుట్టి ఎక్కడికో పెరిగింది. నక్సల్బరీలో పుట్టి అది అనేక ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు విస్తరించింది. కాబట్టి అది ఆనాడే కాదు, ఆ తర్వాత మనకు 78-80 తర్వాత కూడా ఈ ఉద్యమాలు ఇవి ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో అవి పెరిగి పెద్ద అయినప్పుడు, అనేక మంది చనిపోయినప్పుడు మళ్ళీ విస్తరించింది. తెలంగాణ లోపల కూడా పీపుల్స్ వార్, మావోయిస్టు ఉద్యమం కూడా తెలంగాణలో, ఆంధ్ర లోపల కూడా దెబ్బతింటే తిరిగి మళ్ళీ ఛత్తీస్గఢ్ లోపల, ఒరిస్సాలో, జార్ఖండ్ లోపల కూడా అది అభివృద్ధి అయింది, విస్తరించింది. కాబట్టి ఇక్కడ మనము నిర్మూలిస్తే పోతుంది అనేది చాలా తప్పది. దానిని బలం ఉన్నది, కేంద్ర ప్రభుత్వ బలం ఎప్పుడైనా బలమే. చరిత్ర లోపట అంటే మావోయిస్టు ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా మావోయిస్టు ఉద్యమం అంటే వ్యక్తుల నుంచి ప్రారంభమైంది. వ్యక్తులే ఒకనాడు పీపుల్స్ వార్ అంటే కొండపల్లి సీతారామే, మరో 2-3-4 మాత్రమే. కానీ అది విస్తరించింది. కాబట్టి ఇక్కడ అంటే ఆనాడు కూడా ప్రభుత్వం చాలా బలమైంది. అంటే ఇవాళతో పోల్చుకుంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, కానీ ఆనాడు స్థాయి లోపల ఆనాటి ఉద్యమానికి చాలా బలమైంది. కాబట్టి బలాబలాలనే దాంతో ఉండదు. పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ యొక్క బలము ప్రజలే. ఆ ప్రజలను కనుక ఆధారం చేసుకుని కనుక వాళ్ళు పనిచేయగలిగితే వాళ్ళు ఎవరూ నిర్మూలించలేరు. ప్రజలతోటి కనుక సంబంధం కట్ అయితే వాళ్ళ బలం తగ్గుతుంది. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒకటి త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళు పోరాడుతున్నారు. అయితే వాళ్ళ విధానాలు ఏవైతున్నాయో కొంతవరకు ఇప్పుడు వాళ్ళ అడవికి పరిమితమైంది. అది విశాల భారతదేశంలో కూడా లేదు. అది దానికల కారణం అది వేరే. వాళ్ళ యొక్క ఆయుధాలు, తర్వాత అక్కడ ఉండి పోరాటం మూలంగా అది ఉంది. కానీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నిర్మూలిస్తామనే కంటే కూడా ఇవాళ ఆ చర్చలు అనేది ఏదో వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడి మాట్లాడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ చర్చలు చేయడం ద్వారా అది ఉపయోగపడుతుంది అనేది. అంటే ఆపరేషన్ ఖగార్ నడుస్తూ ఉంది ఛత్తీస్గఢ్లో. ప్రతి 15 రోజులకు ఒక ఎన్కౌంటర్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎన్కౌంటర్లో 50,000 మంది కూడా చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క హత్యాకాండ అనుకోవాలా, లేకపోతే ఈ ఎన్కౌంటర్లను ఏమనుకోవచ్చు? ఇది ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్గా లేదు. ఒకప్పుడు బూటకం ఎన్కౌంటర్లు ఉన్నాయి. పట్టుకొని చంపడం, గ్రామాల్లో కూడా యువకులను, సంఘ నాయకులను లేదా దళ సభ్యులు దొరికితే, సివిల్లో ఉంటే లేదా ఏదో రకం అరెస్ట్ చేసి చంపిన బూటకం ఎన్కౌంటర్ చరిత్ర 90% ఉంది. కొన్ని ఎన్కౌంటర్లు కూడా గత చరిత్రలో 1, 2, 4 ఉన్నాయి, లేకుంటే ఏం లేవు. కానీ ఇప్పుడుకి వచ్చే వారికి ఏంటంటే ఇప్పుడు ఈ కాలం లోపల
ఈ ఎన్కౌంటర్స్ అవి యుద్ధము. ఉదాహరణకు మాడు లోపట 38 మంది చనిపోయినరు బాంబింగ్ తోటి, డ్రోన్లతోటి, తర్వాత వేలాది బలగాలు చుట్టుముట్టి చంపేశారు 38. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇవాళ మన కరిగుట్టలు అనేటి కూడా మనం ఏం చూస్తున్నాం, అది 10,000 బలగాలు అంటారు, 15,000 అంటారు, మనకు స్పష్టంగా మనకి ఏమీ తెలియదు. కానీ ఇన్ని వేల బలగాలు చుట్టుముట్టి వాళ్ళు మిలిటరీ హెలికాప్టర్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, తర్వాత అత్యాధునికమైన ఆయుధాలు వచ్చినాయి, మిలిటరీ బలగాల కమాండింగ్ వచ్చింది. కాబట్టి ఏం తెలియజేస్తుంది, అది యుద్ధమే. అంటే యుద్ధం అనే దాని ద్వారా చేయడం అనేది నీ దేశ పౌరుల పైన నువ్వు యుద్ధం చేయడం ఏ రకంగా సరైనది, వ్యతిరేకమైంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, దేశ ప్రజలు వాంఛించడం లేదు. ఒక కారణం మీరు చెప్పొచ్చు కాక, వాళ్ళు హింస చేస్తుండ్రు, రాజ్యాంగం ప్రకారంగా ఆయుధాలు పట్టుకొని ఈ రకం చేయడం సరైనది కాదనేది మీరు మాట్లాడేదో అదొక అంశం ఉంది. ఆ అంశం ఉన్నప్పటికీ వాళ్ళు పట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని ఆ విషయాలు ఏవైతుందో చర్చించి చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రజలు కోరుతుండ్రు. ప్రజలు మావోయిస్టులు మాత్రమే కాదు, అనేక మంది కోరుతున్నప్పుడు మీరు అసలు మిలిటరీ పరంగా సైన్యాల నుంచి యుద్ధం ఎట్లా చేస్తారు, అది చాలా నష్టం కదా, అది తీవ్ర వ్యతిరేకమైంది. మీరు ఇప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో వెంటనే మా శాంతి కమిటీ అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా మీరు అంటే ఈ యుద్ధం చేయడం ఆఫ్ చేసి మీరు వాళ్ళు ఏదైతే చెప్తుండ్రో మీరు దాన్ని ఆపరేషన్ కర్రెగుట్టలలో కూడా దాదాపు 38 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా, మొన్న ఒక 6 అన్నారు, నిన్న 38 మంది అన్నారు, మొత్తానికి చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క డెడ్ బాడీని కూడా, ఒక్క నక్సల్ డెడ్ బాడీని కూడా బయటకైతే ప్రవేశపెట్టలేదు. అసలు ఈ వార్తలను ఏమనుకుంటారు? ఇప్పుడు దాదాపు 5 రోజుల నుండి ఈ వార్తలు ఏవైతున్నాయో మొత్తం సమాజాన్ని ఒక రకంగా, అంటే ఈ మిలిటరీ ఏదైతుందో ఈ ప్రచారం అనేది అవుతుందో ఇక ఏమీ లేదు, మావోయిస్టులు పని అయిపోయింది, ఖతం కాబోతున్నారు. అంటే 2026 మార్చి కాదు, ఇప్పుడు ఇంకా 3 నెలల లోపలనే వాళ్ళు ఖతమవుతుండ్రనే ఒక మూడును తీసుకొస్తుండ్రు, ఒక టెర్రర్ను వ్యాపింపజేస్తుండ్రు. మనం ఏమీ చేయలేము, మావోయిస్టు పార్టీ ఏమీ చేయలేదని ఒక వ్యాపింపజేస్తారు. కానీ మనం కనుక చూస్తే మరి ఏవి శవాలేవి లేవు కదా, శవాలు లేవు, ఏమీ లేవు. అట్లాంటి దాని యొక్క బలం లేదని కాదు, దాని శక్తి లేదని కాదు, వేలాది మంది బలగాలు చుట్టుముట్టినప్పుడు సరే నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాదనలేము. కానీ అదే టైం లోపట అంటే మీడియా లోపల ఏమొస్తుందని అంటే వాళ్ళు ఎక్కడికి తప్పకపోలేరు అని అంటే ఎట్లా, వీళ్ళ గెరిలా యుద్ధం తెలుసా? ఆ గెరిలా యుద్ధం తెలియకుండా వాళ్ళు 50 ఏళ్ళ కాంచి వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు నువ్వు చుట్టుముడుతున్నా అంటే అడుగడుగున గజం నువ్వు ఉంటావా? ఎన్ని బలగాలు ఉంటాయి? నీ 70 కిలోమీటర్ల పొడవు, 35 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దాంట్లో పట చెట్టుకు పోలీసు వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. మీరు లేదు, చెట్టుకున్న వాళ్ళు కూడా కాల్చుకుంటూ కూడా బయటకు వెళ్ళిపోతారు. నువ్వు మొత్తము అంటే విశాలమైన ప్రాంతంలో ప్రతి చెట్టుకు నువ్వు ఉండలేవు. వాళ్ళు గెరిల్లా యుద్ధం చేస్తారు. కాబట్టి ఎందుకు మరి ఇప్పుడు 5 రోజుల నుంచి ఎందుకు జరగలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక గెరిల్లా యుద్ధం చేస్తుండ్రు. వాళ్ళు కూడా తప్పుకునే మార్గాలు ఉంటాయి. ఒక్కొక్క సందర్భం నష్టపోవచ్చు. పెద్ద ఎత్తున బలగాలు కేంద్రీకరించినప్పుడు, డ్రోన్లు వచ్చేసినప్పుడు కొన్ని నష్టాలు జరగవచ్చు. ఇప్పటిదాకా మనకు పెద్ద నష్టాలు జరిగిన వార్తలు ఏమీ లేవు, రేపు జరగవచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకటే మేము చెప్పేది, ఇది ఏ రకంగా చేసినా వాళ్ళు కూడా గెరిల్లా యుద్ధం చేస్తుండ్రు. వాళ్ళకు ప్రతిబంధకాలు ఉన్నమాట వాస్తవమే, వాళ్ళ అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. కానీ మిలిటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వ బలగాల యొక్క ఆధిపత్యం చాలా 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 పైచేయి ఉన్నది, వాస్తవమే. ఈ పైచేయి ఉన్న మాట ఎంతైతే వాస్తవమో మీరు పైచేయి ఉండదని చెప్పి నిర్మూలించడం అనేది ఇప్పుడున్నటువంటి మా పరిస్థితులలో కర్రెగుట్టలలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఉన్నారు, హిడ్మా లాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకోసమనే ఆపరేషన్ కర్రెగుట్టలు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. మీ అంచనా మేరకు అక్కడ ఉన్నారా, వీళ్ళు ఎస్కేప్ అయ్యారా, లేకపోతే ఈ వార్త కూడా బూటకమా? ఇది ఒక రకంగా ఏంటంటే ఒక మానసికమైన ఒక ప్రచారం. ఇది ఈ ప్రచారం అనేది ఏందో, ఈ ప్రచారం లోపల వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అనేది ఎవరని చెప్తారా మిలిటరీ ప్రకారంగా? ఒకవేళ ఉంటే ఆపరేషన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. 5 రోజుల కంచి ఇడుమా ఉన్నాడు, కేంద్ర కమిటీ నాయకులు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే ఒక సమాజం లోపల ఒక టెన్షన్ వాతావరణం,
క్రియేట్ చేయడం, ఏమీ లేదు సపరేట్గా వాళ్ళ ఆయుధాలు కిందేస్తే అయిపోద్దని ఒక మూడును సృష్టిస్తుండ్రు. ఓకే, ఈ మూడును సృష్టించడం ఇది సరైనదా కాదన్నది వేరే విషయం. మరి ఇప్పుడు ఒక్క ఛానల్ కాదు, తెలుగు హిందీ ఛానల్స్ గత 5 రోజుల నుంచి ఇంత ప్రచారం, వీళ్ళే పోయి చూసినట్టుగా, అక్కడ ఇనుమ ఉన్నట్టుగా, ఈ ఇళ్ళ నుంచి తప్పుకోపోయినట్టుగా, ఇంకో ఇంతమంది చనిపోయినట్టుగా, ఇవన్నీ వార్తలు ఇవి. అంటే మీడియా కూడా ఏంటంటే చాలా ఒక వాళ్ళ వ్యూయర్స్ కోసము చాలా తప్పుడు పద్ధతులు అన్ని ఛానల్స్ వస్తా ఉన్నాయి. లీడ్స్ బట్టే మీడియా అట్లా ప్రొపగండా అనుకోవచ్చు. అంటే లీడ్ ఇప్పుడు వాస్తవంగా మరి ఒకవేళ అయితే వాళ్ళు చనిపోతే మిలిటరీ అధికారులు చెప్పాలి, పోలీస్ అధికారులు చెప్పాలి, శవాలను చూపించాలి. నువ్వు మీడియా నువ్వేం అడగాలి, శవాలను చూపించు అని అడగాలి. శవాల కోసం ఎందుకు అడగటం లేదు? శవాల కోసం ఎవరైనా పోతుండ్రా, పోనిస్తుండ్రా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంటే మీరు ఎందుకు అడగరు? మీడియా అనేది ఒక ప్రజాస్వామిక పాత్రను ఎందుకు పోషించదు? పోషించకుండా అది ఇచ్చిన వార్తని దాన్ని పెట్టేస్తే అది ఎట్లా మీడియా? అడుగుతున్నాం, మనం కూడా అదే అడుగుతున్నాం. అసలు ఏంటి ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి మాట వాస్తవమైనా, ఇది ఫేక్ అనే దాని విషయంలో కూడా ప్రయత్నం అయితే నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు, ఆపరేషన్ ఖగార్ ఒకవైపు, ఈ 2 విషయాలలో మావోయిస్ట్ పార్టీకి ఎంత మేరకు దెబ్బ తగలడానికి అవకాశం? ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అనేది అవుతుందో, ఖగార్ అనేది ఆపరేషన్ పేరు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే చరిత్ర లోపల వాళ్ళు అనేక పేర్లు పెట్టుకున్నారు. గ్రీన్ అంట్ ఆపరేషన్ పెట్టుకున్నారు, చాలా పేర్లు ఉన్నాయి. 2 ఏళ్లకు ఒక ఆపరేషన్ పేరు, 4 ఏళ్లకు ఒక ఆపరేషన్ పేరు, ఈ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఖగార్, అంతిమ యుద్ధము. అంతిమ యుద్ధం అనేది వాళ్ళు చెప్తుండ్రు. సరే, అంతిమ యుద్ధం అనుకున్నప్పుడు ఇంకెక్కువ బలగాలు కేంద్రీకరించిన మాట వాస్తవమే. గతం నుంచే కేంద్రీకరణ ఉన్నది. దాంతో పాటుగా ఇప్పుడు మరింత కేంద్రీకరణ పెరిగింది. డ్రోన్లు గతంలో ఉన్నాయి. 2009 లోపల డ్రోన్లు ఏనాడో వచ్చినాయి. అత్యాధునికమైన డ్రోన్లు రాబోతున్న విషయం మావోయిస్టు పార్టీకి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుసు. 2009 లోపటనే మావోయిస్టు పార్టీ మిలిటరీ కమిషన్ ఒక జంగ్ అనే ఒక పత్రిక లోపల చాలా వివరమైన లెటర్ రాసింది. డ్రోన్లు వస్తున్నాయి కాబట్టి ఏ రకంగా ఉండబోతున్నది, మనం ఏ రకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మన మూమెంట్స్ ఏముండాలి అనే విషయాలు కూడా ఏంటంటే వాళ్ళు ఆనాడే రూపొందించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కొన్ని మీడియాలో కూడా కనపడతాయి పెద్ద పెద్ద బంకర్లు ఉన్నట్టుగా, అంటే వాళ్ళ రక్షణ కోసం. అంటే కొన్ని అంటే దొరికినాయి, పోలీసు బలగాలకు దొరికినాయి, కొన్ని బంకర్స్ దొరికినాయి, కొన్ని దొరకలేదు. వాళ్ళు అనేకమైన చరిత్ర ఊహించని పద్ధతిలో కూడా వాళ్ళు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కూడా. తీసుకోకుండా కూడా ఏంటంటే వాళ్ళు ఏమి అంటే పాత పద్ధతులే ఉండరు. కాబట్టి సరే, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బలం చాలా పెద్దది. వాళ్ళకి అనేకమైన టెక్నాలజీ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే మావోయిస్టు పార్టీ ఏనాడైనా, ఆనాడైనా, ఈనాడైనా చాలా 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 బలహీనమే. కానీ అయినప్పటికీ వాళ్ళ యొక్క దృఢత్వం, వాళ్ళు త్యాగానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు ఆ త్యాగానికి గల కారణం ఏందనుకున్నప్పుడు పేద ప్రజలకు, ఈ సమాజంలో పుట్టిన మెజారిటీ ప్రజల కోసం, ఓన్లీ ఆదివాసులు కాదు, ఆదివాసీ ప్రాంతాలు ఇవాళ పరిమితమైనంత మాత్రాన ఓన్లీ ఆదివాసుల కోసం కాదు, ఈ దేశంలో పుట్టిన కూలీల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, వివిధ ఉద్యోగస్తుల కోసం, ప్రజాస్వామిక వాదుల కోసం కూడా ఏంటంటే వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకనాడు తెలంగాణలో కూడా హైదరాబాద్, వరంగల్ మాత్రమే కాదు, విజయవాడ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆ మొత్తం ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అది ఎంతో కాలం క్రితం కాదు, అది 10-15 సంవత్సరాల క్రితం కూడా ఢిల్లీ నగరం లోపల కూడా అక్కడ జిల్లా కమిటీ ఉండే పనిచేసింది. కాబట్టి ఇది ఏదైతుందో ఓన్లీ ఆదివాసులని ప్రచారం చేయడం, అది ఒక చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది కాదు అది. అయితే ఇప్పుడు ఇవాళ వాళ్ళ దాంట్లో పాటు ఉన్నది దళాల్లో ఉన్నది ఆదివాసులే, అక్కడ ప్రజలు ఆదివాసులే, మెజారిటీగా నాన్ ఆదివాసులు కూడా ఉన్నప్పటికీ మెజారిటీగా 90% పైగా ఆదివాసులే చనిపోతుండ్రు. దళాల ఉన్నలు కూడా ఆదివాసులే. అంటే మావోయిస్టులు చనిపోయినా, ఆదివాసులు చనిపోయినా, పోలీసులు కూడా ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఏదో యుద్ధంలో ఎవరు చనిపోయినా ఇది ఏదైతుందో సమాజం బాధపడుతుంది. ఇందులో ప్రాణి నుంచి కొన్ని లేఖలు వస్తూ ఉన్నాయి. మొదటనేమో ఆ కర్రెగుట్టలలో మేము మందు పాత్రలు పెట్టినాము, మీరు అటువైపు వెళ్ళకండి అంటూ ఒక లేఖ వచ్చింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఒక లేఖ ఏమొచ్చిందంటే, మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది, శాంతి చర్చలను మీరు రెడీగా పెట్టండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము, మేము గన్స్ను దించేస్తామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి కిషన్ అనే పేరు మీదనో ఏమో ఒక లెటర్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ఈ మావోయిస్టులు భయపడ్డారా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలకు మావోయిస్టులు భయపడ్డారా? అంటే ఇప్పుడు ఒకటండి, ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ అనేవాడు, కమ్యూనిస్ట్ అన్నా మావోయిస్ట్ అన్నా ఒకటే.
కాబట్టి అలాంటి వాడు మార్క్సిజం సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడు. మార్క్సిజం ఏం చెప్తుంది? ఒక్కడైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఈ దోపిడికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడతాడు. ప్రజల్ని సంఘటితపరుస్తూ చైతన్యవంతం చేసి తన బలాన్ని పెంచుకుంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చే వారికి ఏంటంటే మావోయిస్టులు కూడా ఒకనాడు కొండపల్లి సీతారామయ్య ముగ్గురే కదా పోరాడింది, లేదా పీపుల్స్ వారి చరిత్రలో కూడా ఇప్పుడు ఆ తర్వాత కూడా చాలా తక్కువ మంది, కొన్ని జిల్లాలు మాత్రమే ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా పోరాడి ఆనాడు కూడా చాలా నష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒకటేంటిదనంటే వాళ్ళు భయపడి కాదు, సమస్య ఎక్కడ ఉంటుంది, భయపడి ఎవరు రారు. నేను చెప్తాను కదా, తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టినా భయపడి వచ్చే వాళ్ళు కొద్ది మంది మాత్రమే తప్ప సిద్ధాంత అవగాహన కలిగిన వాళ్ళు, పోరాడాలని కాంక్ష ఉన్న వాళ్ళు రారు. ఇంకా 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 ఏ రకంగా శోధించాలి, ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఒకటే ఆలోచించేది ఏంటంటే, నేను కూడా విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే, ఇవాళ గతంలో ఉన్న పరిస్థితులు లేవు. ఏది అడవిలో ఉండి గతంలో ఉన్న పద్ధతుల పుట్ట సాయుధ పోరాటం, విముక్తి ప్రాంతాల అవగాహన ఇవాళ లేదు. ఇవాళ లేనప్పుడు కూడా ఏంటంటే, మనం ఇక్కడ మీరు మావోయిస్టు పార్టీ మీ సిద్ధాంతం సరైంది, మీ సిద్ధాంతం తుపాకులు పట్టుకుని కాదు సిద్ధాంతం, అది తప్ప అదొక పోరాట రూపం, పద్ధతి, అది తప్ప అది సిద్ధాంతం కాదు. సిద్ధాంతం ఏంటిది? మార్క్సిజం. సిద్ధాంతం ఏంటంటే ఈ భారతదేశంలో పట సమానత్వం కావాలి. సిద్ధాంతం ఏంటిది? ఈ దేశంలో పట నిజమైన ప్రజాస్వామ్యం అంటే శ్రామికులకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, చిన్న ఉదాహరణ నేను చాలా చెప్పొచ్చు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరి నుంచి ఎన్నిక కాబడుతుండ్రో, ఎవరికి నుంచి అవుతుండ్రు? సంపన్న వర్గాలు ఒక్కొక్కరు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అవుతుండ్రు. ఒక పేదవాడు అవుతుండా, ఒక కార్మికుడు అవుతుండా, ఒక 10 లక్షల ఆదాయం లేదా 50 లక్షల ఆదాయం ఉన్నవాడు ఒక ఎమ్మెల్యే అవుతుండా? కావటం లేదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఎవరికి దక్కుతుందని అంటే ఉన్నత వర్గాలకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఇవాళ మీడియా కూడా చూడు, మరి మీడియా అంత పోతుంది, మరి వాళ్ళది ఏమన్నా ఎంత వస్తున్నాయి, నిజాలు ఎంత వస్తున్నాయి, సత్యం ఎక్కడుంది? మీడియా వాళ్ళ చేతున్నది, చట్టాలు వాళ్ళ చేతులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతులు ఉన్నది, మిలిటరీ బలగాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. వాస్తవంగా మిలిటరీ బలగాల్లో పట్ల ఉన్నదంతా ఎవరంటే పేద ప్రజలే. మిలిటరీ బలగాల్లో పేద ప్రజలు ఉన్నది పేద ప్రజలే. ఈ 3 నెలల్లో దాదాపుగా 350 పైచిలకు మావోయిస్టులు, కమ్యూనిస్టులు లొంగిపోయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ములుగు ఎస్పీ ఎదుట, అలాగే అటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వాళ్ళు రెగ్యులర్గా లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న కూడా ఒక 24 మంది కర్రగుట్టల ఆపరేషన్ మొదలైన వెంటనే లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ లొంగుబాట్ల గురించి ఏమంటారు? లొంగుబాట్లు అనేది ఇలా కొత్త కాదు. భారతదేశానికి తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఆంధ్రలో కానీ, ఇంక జార్ఖండ్లో కానీ ఎక్కడ కొత్త కాదు. ఈ లొంగుబాటులో పట్ట ఒక 5% లేదా 3% మాత్రమే పార్టీ అండర్ గ్రౌండ్ సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, దళ సభ్యులు లేదా కమాండర్లు. మిగిలిన 95% పైగా సాధారణ జనాలు, సాధారణ యువకులు. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యన కూడా లొంగిపోయిన దాంట్లో సాధారణ ప్రజలను పట్టుకొని వచ్చి లొంగిపోయినట్టుగా వాళ్ళ బలవంతంగా, వాళ్ళు ఎవరు లొంగిపోవడానికి కాదు, పొయ్యి మీరు లొంగిపోతారా లేదా, మీరు రండి, మీకు 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, మీరు రండి, మీరు ఎందుకు, మీరు రాలేదనుకో, మీరు రాకపోతే ఏంటంటే మీరు చంపేస్తాం, కొడతామని చెప్పి బెదిరించినప్పుడు వస్తారు కదా, ఎవడైనా పైసలు ఇస్తాం, 25,000 కూడా ఇస్తారు కదా, ఎందుకు ప్రాణాలు నిలుపుకోవాలి, పోలీసులతో కూడా మంచిగా ఉండాలి. కాబట్టి ఆ డబ్బుల కోసం కూడా వస్తారు కదా, గుంపులు వస్తారు. పోనీ మీరు అనుకున్నట్టయితే మరి మీరు అన్నది ఇవాళ 6 నెలలు ఏడాది క్రితం ఏంటంటే వీళ్ళు ఏం లేరు, 100 మంది 200 మంది అన్నారు. మరి ఇప్పటికి అసలు కరిగుట్టలో ఇంతమంది అని చెప్తుండ్రు. ఇది ఏం వైరుధ్యం ఇది? మీరు ఇప్పుడు 100,000 మంది 1,000 మంది సరెండర్ అని చెప్తుండ్రు, మరి ఇప్పుడు సంవత్సరం కాచి 450 మంది చనిపోయిన చెప్తుండ్రు. మరి ఇప్పుడు మళ్ళీ కరిగుట్టలో ఒక్క కరిగుట్టలనే మొత్తం భారతదేశంలో మావోయిస్టు పార్టీ వేరు ప్రాంతాల్లో ఉన్నది. ఒరిస్సాలో ఉన్నది, జార్ఖండ్లో ఉంది, ఇక్కడ తెలంగాణలో ఉంది, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఉంది, ఈ అన్ని ప్రాంతాల్లో ఉంది కదా, మహారాష్ట్రలో కూడా ఉంది కదా. అక్కడ ఎన్కౌంటర్లే రుజువు కదా. జార్ఖండ్ లో ఒక సిసి మెంబర్ మొన్న రీసెంట్ గా వివేక్ అనే సిసి మెంబర్, నాకు తెలిసిన సిసి మెంబరే చనిపోయిండు. మరి దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ఎట్లున్నట్టు అంటే ఇది చెప్పేదంతా తప్పు కదా. ఓన్లీ ఇక్కడ మాత్రం ఆడుగుట్టలనే ఉన్నారు, కరిగుట్టలో మాత్రమే ఉన్నారు, తప్పు ఇది బోగస్. అది అక్కడ ఉన్నారు, కానీ చెప్పే ప్రచారం ఈడ మాత్రమే అందరు ఉన్నారు అనేది చాలా తప్పది. మీరు కరిగుట్టలు క్లియర్ చేయగలిగితే చేసినప్పటికీ కూడా నేనేమంటున్నంటే, కరిగుట్టలు క్లియర్ చేసిన మావోయిస్టు పార్టీ ఉంటుంది, తప్పనిసరి వాళ్ళు ఎవ్వరు ఉన్నా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నంటే, యుద్ధాన్ని పొడిగించకండి. యుద్ధాన్ని మీరు పొడిగించడం ద్వారా సరే మావోయిస్టులు ఎక్కువ చనిపోవచ్చు,
పోలీసులు చనిపోవచ్చు, వాళ్ళు కూడా చేయవచ్చు కదా, వాళ్ళకు కూడా పద్ధతి ఉంటుంది కదా. అవును. వాళ్ళు రేపు ఏదైనా ఈ టెర్రరిస్టు ఒక్కడిద్దరు పోయి వాళ్ళు బాంబులు పెట్టి ఆ తప్పు కాశ్మీర్లో చేసి చాలా తప్పుడు విధానం. కానీ మావోయిస్టులు చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఎక్కడొక్కడ పోలీసులు చెప్పగలుగుతారు కదా. Yes. పోలీసుని వాళ్ళే ప్రజలు చెప్పరు. కొన్ని తప్పులు ఉన్నాయి మాట వాస్తవమే, వాళ్ళ తప్పులు గతంలో ఒకట కొన్ని పొరపాటుగా జరిగిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు పోలీసులను చంపాలంటే సివిల్గా ఉన్న పోలీసులు చాలా మంది చెప్పగలరు. అవును. కాబట్టి ఇది ఏదైతుందో ఈ యుద్ధం అనేది ఉందో మనుషుల ప్రాణాలని బలి చేస్తుంది. ఎవరిదైనా ప్రాణాలే. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఇవాళ అందరం కూడా ఇవాళ ఈ చర్చల దాన్ని ఆహ్వానించాలి. వాళ్ళతో 2004లో మీరు అప్పుడు శాంతి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో సెంట్రల్ కమిటీ సభ్యునిగా దళంలోనే ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు అప్పుడు శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో మొదలు పూనుకున్నది ఎవరు, ప్రభుత్వాలా లేకపోతే కమ్యూనిస్టుల నుంచెల్లే మావోయిస్టుల నుంచెల్లే ఈ యొక్క ప్రతిపాదన వచ్చిందా? ఎప్పుడు కూడా చరిత్ర లోపల మావోయిస్టు పార్టీ చర్చలకు ప్రతిపాదన ఏనాడు పెట్టలేదు. ఓకే. 1990లో కూడా చెన్నారెడ్డి పెట్టిండు. చెన్నారెడ్డి మాత్రమే పెట్టిండు, పీపుల్స్ వార్ పెట్టలేదు. ఆ తర్వాత 2002 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబే పెట్టిండు. ఓకే. చంద్రబాబు పెట్టినట్టు చంద్రబాబు బలహీన పడ్డాడు కాదు, బలమే ఉన్నాడు. కానీ తనకు ఎన్నికల అవసరాల్లో ఒకటి ఓడిపోతున్న దాంతో మావోయిస్టులతోటి పీపుల్స్ వార్ వాళ్ళతోటి చర్చలు జరపడం ద్వారా అంటే అప్పటికే బెల్లిలతో అనేక మంది చంపిన చరిత్ర ఉన్నది చంద్రబాబుకు. వ్యతిరేకత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కూడా తను స్వయంగా కబురు చేశాడు. స్వయంగా పీపుల్స్ వార్ వాళ్లకు గద్దర్కు కూడా స్వయంగా కబురు చేసిండు. మేము చర్చలకు వస్తాము, మనం మాట్లాడదాం అన్నట్టు గద్దర్ రాలే. తనపైన కాల్పులు జరిగినప్పుడు తన ఎక్కడ మాట్లాడతాడు, నాకు తెలియదు అన్నాడు. పీపుల్స్ వార్ కూడా మొదట వ్యతిరేకించింది. కానీ ఆ తర్వాత బయట ఉన్న పౌర స్పందన ఇంకితర ప్రజాస్వామికవాదులు చర్చలు చేయండి అని అంటే అప్పుడు నేను తెలంగాణ సెక్రటరీ సీసీ మెంబర్, ఏపీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక అటు సైడ్ ఉండే ప్రాంతానికి రామకృష్ణ సెక్రటరీ, ఏఓబి అనే ప్రాంతానికి బాలకృష్ణ అన్నాడు. ఒక బాలకృష్ణ ఉండే చనిపోయినానే. ముగ్గురం సెక్రటరీలో, ముగ్గురం సీసీ మెంబర్లం. కాబట్టి ఇక్కడ మేము ఏదైతుందో ఆనాడు మేము చెప్పింది ఈ చర్చలు అనేటివి అవుతున్నాయో అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ కాల్పుల విరమణ ప్రకటించాలి, తర్వాత క్యాంపులను వెనక్కు తీసుకోవాలి, ఎన్కౌంటర్లు బంద్ చేయాలి, జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయాలి. ఇవన్నీ మేము ఆనాడు పెట్టిన డిమాండ్. జైల్లో ఉన్న వాళ్ళని కూడా విడుదల అంటే మా డిమాండ్లో కూడా ఆనాడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ డిమాండ్ లేవు, కానీ ఆనాడు ఆ డిమాండ్లు ఉన్నాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మరి ప్రభుత్వం ఏమన్నది? మీరు ఇచ్చినటువంటి ఒక సిఫార్సులు అన్నింటినీ స్వీకరించిందా లేకపోతే ఏమీ అంటే అవన్నీ స్వీకరించకుండా కాల్పుల విరమణ ప్రకటించింది. ముందు కొంత అటు ఇటుగా ఉన్నప్పుడు కాల్పుల విరమణ ప్రకటించింది. చర్చలకు సిద్ధమన్న తర్వాత మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించినాం. మేము కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత తిరిగి మళ్ళీ మా పైన కాల్పులు చేశారు. చాలా తక్కువ కాలం దొంగ దెబ్బ తీశారు. మా పద్మక్క చనిపోయింది. నా పైన స్వయంగా కూడా దాడి జరిగింది. నేను కరీంనగర్ నిజామాబాద్ నుంచి నేను గోదావరి దాటి వస్తుంటే అసలు ఊహించలేదు. గోదావరి నదిల నుంచి నేను తెల్లారి గట్ల 5 గంటలకు నేను పోతున్నప్పుడు మా దళం పైన 15 మంది ఉంటే మా దళం పైన కాల్పులైనవి. మా దళమే కాదు, వేరే వాటిపైన కూడా కాల్పులైనవి. మేము ఊహించలే. మేము వెంటనే ఇంత తక్కువ పీరియడ్లో కూడా వీళ్ళు దాడి చేస్తారనేది మేము అనుకోలేదు. మోసము అంటే మాకు నమ్మకం కూడా లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ దాడి జరిగింది. దాంతో మేము వెంటనే ఇది ఏదైతుందో ఇదంతా బూటకం, ఇది కాదు అని చెప్పి మేము ప్రకటించిన తర్వాత మళ్ళీ యుద్ధము, తర్వాత వాళ్ళు చంపడం, తర్వాత అక్కడ తిరుపతి లోపల కూడా అక్కడ చంద్రబాబు పైన బ్లాస్టింగ్ ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ నేపథ్యం లోపల తిరిగి రాజశేఖర రెడ్డి అంటే ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుట్టడము, తను వాగ్దానం చేయడము. ఈ నేపథ్యంలో 2004 చర్చలు వేరే. కాబట్టి ఈ చర్చలు అనేటి 2004 లోపల కూడా మొదటగా పెట్టింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. తర్వాత పౌరస్పందన మేధావులు జానారెడ్డితో మీటింగ్ కూడా అయినట్టుంది. అవును, జానారెడ్డి తోటి హైదరాబాద్ లోపల మొదటిసారిగా మా కమిటీ మెంబర్లు రామకృష్ణ, గణేష్, సుధాకర్ ముగ్గురు వచ్చారు. గణేష్ ఉత్తర తెలంగాణ నుంచి ఒక ప్రతినిధిగా, తర్వాత ఏఓబి నుంచి సుధాకర్ అనే ఒక మెంబరు, రాష్ట్ర కమిటీ మెంబర్ ప్రతినిధిగా, సెక్రటరీ రామకృష్ణ ముగ్గురు వచ్చారు. ముగ్గురుతోటి మేము కమిటీ ప్రకటించినాం. మిగిలిన వాళ్ళు ఎవరు రాలే. మాకు తెలుసు ఇది ఏం జరుగుతుందో, మాకు తెలుసు, అది ఆనాడే తెలుసు మాకు. కాబట్టి ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఆ చర్చలు అనేటివి ఎత్తినో ఇరుపక్షాల నుంచి, ఇరుపక్షాలు అంటారు. నేను ఒకటే కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆనాడు మావోయిస్టులు టాక్టిక్స్ అంటే అవును టాక్టిక్స్, నేను చెప్తాను, నేను సత్యం చెప్తాను. నేను
100% సత్యం చెప్తున్నా, అది టాక్టీసే. ఓకే. ఆ టాక్టీస్ ఏంటంటే ఎందుకంటే మాకు నమ్మకం లేదు. అవును. మాకు ఏ డిమాండ్స్ అవుతున్నాయో రాజ్యాధికారం ఏం కాదు, మేము పెట్టిన డిమాండ్ ఆనాడు పెట్టిన డిమాండ్ భూస్వాముల భూములకు సంబంధించి పెట్టినాం మేము. ఫస్ట్ పాయింట్. మిగిలిన ఆదివాసీలే పెట్టినాం, ఇతరే పెట్టినాం. ఇవి నెరవేర్చన్నాం. మాకు తెలుసు భూముల డిమాండ్ ఏవి నెరవేర్చుకున్నా భూముల డిమాండ్ నెరవేర్చండి మాకు 100% తెలుసు. ఓకే. చెయ్యడు. వాస్తవంగా చర్చలు మాట్లాడే క్రమంలో పట్టిన వాళ్ళ కథ మొత్తం ప్లేట్ ఫిరాయించేశారు. రాజ్యం జానారెడ్డిగా ఉన్నాడు కదా. ఇది ఒకటే కాదు, భూమి మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినాయి. భూమి కోసమే కాదు, బహుశా కేంద్రం నుంచి ఆదేశాలు లేకపోతే ఇంకా కొంతకాలం చర్చలు జరిగేది. ఓకే. వచ్చిన ప్రధాన విషయం ఏంటంటే ఆనాడు పీపుల్స్ వార్ MCC 2 పార్టీలు జార్ఖండ్ సరెండర్ అడవుల లోపల 2 పార్టీలు కేంద్ర కమిటీలు కలిసి ఒక్కటైపోయినాయి మావోయిస్ట్ పార్టీగా. 2004 సెప్టెంబర్ లోపల ఆంధ్ర రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. 2004 సెప్టెంబర్ లోపల జార్ఖండ్ అడవి లోపల 2 పార్టీలు ఒకటైనాయి. ఈ 2 పార్టీలు ఒకటైనవి కూడా ఏంటంటే వాటి యొక్క ప్రకటనలు, వాటి యొక్క రిపోర్ట్స్ కేంద్ర ఇంటెలిజెన్స్కి పోయింది, అమెరికన్ ఇంటెలిజెన్స్ పోయింది. ఇది ఏదైతుందో ఆ రిపోర్ట్ లోపల మావోయిస్ట్ పార్టీ అనేది అవుతుందో ఒక విముక్తి ప్రాంతాల కోసము ఒక యుద్ధాన్ని ఇంకా మరింత బలోపేతం చేసే విధంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో నక్సల్స్ పూర్తి స్థాయిలో ఓపెన్గానే పాల్గొన్నారు. నక్సల్స్ ఇక్కడ జరిగినటువంటి ఏదైతే మిలియన్ మార్చ్ ఉందో మిలియన్ మార్చ్, అలాగే అక్కడ కొంతమంది ఆంధ్ర నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసంలో నక్సల్స్ ఉన్నారని చెప్పేసి పోలీసులే స్వయంగా చెప్పినట్టు. ఏ విగ్రహాలు? అక్కడ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ఆ విగ్రహాల ధ్వంసం కేసులకు సంబంధించినటువంటి విషయంలో స్వయంగా వాళ్ళే పోలీసులే రిలీజ్ చేసినటువంటి. నిజంగానే మావోయిస్టులు కమ్యూనిస్టులు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారంటే తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట ప్రారంభించింది పీపుల్స్ వార్. ఓకే. మొట్టమొదటగా కేసీఆర్ కాదు, మొదటగా తెలంగాణ వాదులు చెన్నారెడ్డి, ఇందిరా ఆనాడు ఉన్న వాళ్ళు వేరే, వాళ్ళు చేసిన మాట వాస్తవమే, అది ముందుకు పోలేదు. కానీ అదే కాలంలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఆనాడు మొదటగా చిన్న శక్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు చేసింది, వ్యాసాలు రాసింది, ప్రచారం చేసింది చిన్న శక్తే. భారతదేశంలో కూడా మొట్టమొదటిగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ మాత్రమే, ఇంకోటి లేదు చరిత్రలో. ఓకే. ఇది మాత్రమే కదా. ఆ తర్వాత 96-98 మధ్య లోపట ఇక్కడ తిరిగి అప్పటికే కొన్ని శంకరన్ నాయకత్వంలో, కాళోజీ నాయకత్వంలో, వేరువేరు ప్రజా సంఘాలు, కోదండరామ్ నాయకత్వంలో ఇంకా చాలా మంది కూడా తెలంగాణకు సంబంధించిన కొన్ని వేదికలు పెట్టి వాళ్ళు పనిచేస్తుండ్రు. తర్వాత కేశవరావు జాదవ్ వగైరా. ఈ క్రమం లోపల మేము మళ్ళీ 96 లోపల మేము నిర్ణయం తీసుకొని లెటర్స్ రాసినాం, సర్కులర్ రాసినాం. మొదటిసారిగా అవును తెలంగాణ ఉద్యమానికి మనం మద్దతు చేయాలి, మద్దతు మాత్రమే కాదు మనం ఇందులో మనము పాల్గొవాలి అంటే దానికి చాలా విరుద్ధమైన అభిప్రాయాలు వచ్చినాయి. పార్టీలో వచ్చినాయి, బయట వచ్చినాయి. పార్టీలో కూడా చాలా మంది ఇది ఎట్లా మనం చేయడం, మన ఉద్యమం అది బూర్జా ఉద్యమంలో మనం పాల్గొనకూడదు, మనది విముక్తి ప్రాంతాలు, గెల్లా జోన్స్, యుద్ధము, ఇది ఎట్లా అని చెప్పి పార్టీలో ఉన్న వాదనలు. తర్వాత బయట చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పార్టీలో కూడా అన్నింటిని కూడా సమన్వయం చేయడం జరిగింది. ఇది సరైంది. ఓకే. మన ఆ యుద్ధం కొనసాగుతుంది. కానీ సేమ్ టైం లోపల కూడా ఒక ప్రజా ఉద్యమం, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకుపోవాలి, కొనసాగించాలనేది ఏదైతుందో దాని ఫలితమే కేసీఆర్ గెలవడానికి, తెలంగాణ రావడానికి కారణమైంది తప్ప అంటే మావోయిస్టు పార్టీ కనుక సపోర్ట్ చేయకపోతే ఏ ఒక్కరు కూడా, నేను చెప్తున్నా కదా కేసీఆర్ తోటి ఏది కాదు. అది దానికి ప్రధాన కారణం పీపుల్స్ వారు. దానికి సంబంధించిన పాల్గొండు అనేక మంది చంపబడ్డారు. వెళ్ళి ఎందుకు చంపినరు, భూమి ఎందుకు చనిపోయిండు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులను వాళ్ళని పట్టుకొని హత్య చేసి అయినప్పటికీ గద్దర్ కూడా దాంట్లో చైర్మన్గా ఉండి ఆయన చాలా పదయాత్ర చేసిండు. ఎక్కడికో బస్సు యాత్ర ద్వారా ప్రతి కాడ ఆయన ముందుండి తెలంగాణ చైర్మన్ ఉండి గొంతెత్తి తెలంగాణ కోసం పాటలు రాసిండు, పాడిండు. వాళ్ళు కదా చేసింది. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ప్రజా ఉద్యమం లోపల ఏదైనప్పటికీ వీలైన ప్రతి ప్రజా ఉద్యమం లోపల మావోయిస్టు పార్టీ ఉంటుంది. సాయుధ యుద్ధం వేరు, ప్రజా ఉద్యమం వేరు, రెండింటిని చేపడుతుంది. కానీ ఆ తర్వాత అది క్రమంగా కొంత దాని యొక్క శక్తులు బయట నష్టపోవడం మూలంగా కొంత తగ్గింది. కానీ మీరన్న ప్రశ్న ఏదైతుందో విగ్రహాలు కూల్చడం, కాల్చడం అది ఏమీ చేయలేదు. గతం లోపల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బస్సు దగ్ధాలు, ఆఫీసుల దగ్ధాలు వేరే, అవి ఆ తర్వాత తప్పని సమీక్షించుకున్నది వేరే. కానీ ఇక్కడ విగ్రహాలు కూల్చడం అనేది ఏదో ఈ చరిత్ర పీపుల్స్ వార్గా లేదు. ఓకే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగర్ కానివ్వండి, కర్రగుట్టలు కానివ్వండి, ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కానివ్వండి, వీటిని ఆపివేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు?
ఇప్పుడు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వమే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు సేమ్ దీంట్లో బట్టి ఎక్కడ కూడా పెద్ద మౌలికమైన తేడాలు లేవు. ఓకే, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ప్రధాన పాత్ర, కీలక పాత్ర. కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ పార్టీలు కూడా మౌలికంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇంత జరుగుతున్నది, వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందా? చేయలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ లో చంపింది వాళ్ళే కదా. అక్కడ శివు సోరెన్ సంబంధించిన కొడుకు సోరెన్ ముఖ్యమంత్రి చంపింది కదా, వాళ్ళని ప్రకటన చేస్తుండ్రు. వాళ్ళే కాదు, ఇంకా నేను కమ్యూనిస్టులు ఎంత విచారకరమైనంటే ఎంత అసలు చాలా దుఃఖదాయకమైంది. ఒక కమ్యూనిస్టులుగా ఉండి సిపిఎం పార్టీ అంటే వ్యక్తులుగా పాల్గొంటున్నారు. నిజమే, సిపిఐ వాళ్ళు కొంత ఎక్కువ పాల్గొంటున్నారు. వాళ్ళు చెప్తుండ్రు, కూనం నేను చెప్తుండ్రు, చాడ వెంకటరెడ్డి చెప్తుండ్రు, ఇతరులు కూడా చెప్తుండ్రు ఇది తప్పిది, కగారుకు ఇతర కగారులు చంపడం తప్పు అంటుండ్రు, చర్చలు చేయండి అంటుండ్రు, కాల్పుల విరమణ చేయాలని చెప్తుండ్రు వాళ్ళు. నిన్న ఇవాళ పేపర్లో కూడా వాళ్ళు చెప్పారు. అయితే నేననేది ఏంటంటే వాళ్ళొక పార్టీ, రెండు పార్టీలు సిపిఎం సిపిఐ ఏదైతుందో వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళు ఇది ఒక చిన్న సమస్య కాదు. కార్యదర్శి నుంచి ఇప్పుడు కలకత్తా లోపల ఒక అత్యాచారం చేయబడితే దేశమంతా అట్టుడికింది, అన్ని పార్టీలు మాట్లాడారు. మరి ఇంతమంది చనిపోతుంటే, ఆదివాసులు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చర్చలకు సిద్ధమని ఎప్పుడూ ప్రకటించారు. వాళ్ళు కాల్పుల విరమణ సిద్ధమన్నారు. ఆయుధాలు విసర్జన ఎజెండాల మీరు ఏదైతే అంటుండ్రో విసర్జన ఎజెండాలో పెట్టండి. అందులో భాగంగా శాంతి కమిటీ ఉంది, ఇంక ఇతరులు ఉన్నారు, దాంట్లో భాగంగా చర్చిద్దామన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆపొచ్చు కదా. అసలు ఇంత చేస్తుంటే కూడా కరిగుట్టం చుట్టుముట్టడం ఏంటిది, చంపడం ఏంటిది, ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీనిని ఎవరు వ్యతిరేకించాలి? మేము ఏం కోరుతున్నాం అంటే మిగిలిన పార్టీలు కూడా, కీలకమైంది కేంద్ర ప్రభుత్వమే, కానీ మిగిలిన పార్టీలు, మిగిలిన ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమేమంటుందంటే మీరు కీలకమైన పాత్ర కానప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇది కాదు, కానీ మీరు చేసే ఒత్తిడి, మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం పైన ప్రభావితం చేస్తుంది. సిపిఎం మాట్లాడే మాటలు కూడా ప్రభావితం చేస్తుంది. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మేము అందరినీ కోరుతున్నాం, మాకు ఇన్ లోపల మాకు పార్టీలు లేవు, వ్యక్తులు లేరు, శాంతి అనేది ఏందో, శాంతి చర్చలు అనేటిదో మొత్తం సమాజం వాంఛిస్తుంది. మీరు మాట్లాడండి, అందరం మాట్లాడదాం. ఏ రాజకీయ పార్టీ అనేది మాకు ఏమీ లేవు. మా శాంతి కమిటీకి మా కాంగ్రెస్ సరైంది, బీజేపీ సరైంది, లేదా మేము ఏ రాజకీయాలు ఈ శాంతి సందర్భంగా ఏ రాజకీయాలు మేము మాట్లాడడం. తప్పనిసరిగా మేము అప్రోచ్ అయ్యేది ప్రభుత్వాలను మాత్రమే, కేంద్ర ప్రభుత్వాన్ని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను మేము అప్రోచ్ అవుతున్నాం, వాళ్ళకి మనం విజ్ఞాపన చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఇది చేయకుండా రేపు అందరూ చనిపోయిన తర్వాత మీరు కన్నీరు కార్చడం మంచిది కాదు. లేదా చాలా వీళ్ళు నక్సలైట్లు గొప్ప నాయకులు అనడం, లేదా నక్సలైట్లు వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనడం, తర్వాత మాకు ఓటేయండి మేము నక్సలైట్ల కోసం ఇది చేసినామని చెప్పడం, ఇదంతా తప్పు. ఎన్నికలప్పుడు మాట్లాడే మాటలుగా ముందు మాట్లాడాలి. ఒక ఉదాహరణ చెప్తా. పోలీస్ స్టేషన్లో చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే పోలీసులు పోయి గ్రామస్తులను కొడతారు, సంఘ నాయకులను కొడతారు, తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే లేదా నాయకుడు ఎవడు పోడు, ఎంత నాటకం, ఏమి మాట్లాడరు. 4 రోజులు దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు ఫోన్ చేస్తాడు ఎస్ఐకి. ఎస్ఐ సీరియస్గా వాళ్ళందరూ జనాల ముంగట సీరియస్గా ఎస్ఐని తిడుతూ నువ్వేం పని, ఎందుకు కొడుతున్నావు, ఏం చేస్తున్నావు, వాళ్ళు వదిలిపెట్టు అని చెప్పి సీరియస్గా మాట్లాడు. ఇది చేయకూడదు. ములుగు ఏరియాలో జరుగుతుంది ఇప్పుడు. కర్రగుట్టలు అనేది ఏటూరు నగరము ములుగు జిల్లాకు సంబంధించింది. ములుగు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి సీతక్క. అసలు సీతక్క కూడా దీని విషయంలో ఏమి స్పందించట్లేదు. కానీ శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో పీస్ ఏదైతే మీ కమిటీ ఉందో కమిటీ కూడా మాట్లాడుతుంది. అసలు సీతక్క విషయంలో మాట్లాడాలంటే సీతక్క ఏదైతుందో నేను చెప్పేది, సీతక్క పైన వీళ్ళు అపారమైన ఏదైతుందో ఆమె పెద్ద శక్తివంతురాలు అనుకో భ్రమ. ఫస్ట్ ఆ భ్రమలో తొలగించుకొని రేవంత్ రెడ్డి ఒక స్టేట్కి ముఖ్యమంత్రి, తన పాత్ర తనకు ఉంటుంది, దాన్ని ఎవరు కాదనరు. కానీ కేంద్రం ముందట తన శక్తి తక్కువ. ఒకటి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే అయినంత మాత్రం శక్తి లేదు కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరని కాకుండా వీళ్ళు చేయగలరు, కొంత చేయగలరు. కాబట్టి కొంత ఏంటిది, నేను అందుకోసం ఏమంటారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేసేది, మీరు స్పందించండి. మీ ప్రభుత్వంగా మీరు ఇక్కడ మీరు ఎన్కౌంటర్ చేయకుండా ఉండండి. మీరు కాల్పుల విరమణకు సంబంధించిన దాన్ని కాల్పుల విరమణ ప్రకటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఇది శాంతి వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు కాబట్టి
దీన్ని మీరు ఆలోచించండి అని విజ్ఞప్తి చేయండి. Okay. అదేవిధంగా సీతక్క కూడా ఒక విజ్ఞప్తి చేయాలి. అక్కడ ఆదివాసీ ప్రజలు చనిపోతున్నప్పుడు తనకు ఆదివాసీ ప్రజల బిడ్డగా కూడా చనిపోతుండ్రు, ఇది చేయకండి, ఇది చేయొద్దు అనే విషయాన్ని ఏంటంటే ఆమె పదే పదే విజ్ఞప్తి చేయాలి. ఈ ప్రజలు కోరుతున్నారు, ప్రజల బాధలను చూస్తున్నా అనే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పాలి. కానీ చెప్పకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఒక్క సీతక్క మాత్రమే కాదు, ఆదిలాబాద్లో ఎమ్మెల్యేలు, వేరు వేరు చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేము ఎంపీలను కూడా కోరుతున్నాం. మేము ఎంపీలకు కూడా రాష్ట్రం మేము పంపిస్తాం, ప్రతి దేశంలో ప్రతి ఎంపీకి పంపిస్తాం. ఇక ప్రత్యేకించి ఇక్కడ ఈ మావోయిస్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఎంపీలకు కూడా ఏంటంటే మేము విజ్ఞప్తి మేము చేస్తున్నాం. మీరు మీ కళ్ళతో మీరు స్వయంగా చూస్తారు, మీకు తెలుసు ఈ విషయాలు. కాబట్టి తెలిసిన విషయాన్ని మీరు ఏదైతుందో మాట్లాడండి, మన యుద్ధాన్ని సమాప్తం చేయండి, శాంతిని స్థాపించండి, ఇది ఇందులో మీ బాధ్యత ఉన్నది అనే విషయాన్ని మేము మరొకసారి మేము చెప్తున్నాం. మేము ఇన్ఫార్మర్స్ అనే పేరు మీద 10 మందిని ఇప్పటికే మట్టు పెట్టారు మావోయిస్టులు అనేటువంటి మాట వినబడుతుంది. ఇన్ఫార్మర్ల పేరు మీద చంపడం కరెక్ట్ అనేటువంటి మాట కూడా ప్రజల నుంచి వస్తా ఉన్నట్టు. అసలు ఇన్ఫార్మర్లు అనే పేరు మీద చంపడం ఎప్పుడు ప్రారంభమైంది, ఇది కరెక్ట్ అంటారా ఒక మాజీ మావోయిస్టుగా? నేను మాజీ మావోయిస్టుకి కానీ ఇప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే, చరిత్ర లోపల అదొక రకంగా ప్రభుత్వ హింస, దాని హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస ప్రారంభించబడింది. వాళ్ళు నమ్మింది మావోయిస్ట్ పార్టీగా, అది నమ్మింది అంటే చైనా పద్ధతిలో పట్ల వాళ్ళు ఆ లైన్ నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం హింస చేసినప్పుడు, భూస్వాములు హింస చేసినప్పుడు ఆ దాడిని తట్టుకోవడానికి ప్రతిహింస చేయాలి. అందులో భాగంగా పోలీసులను చంపాలి, అంటే అందరినీ చంపడం కాదు, దాంట్లో వీలైన కాడికి తగ్గించాలి, చంపాలని వాళ్ళ విధానము. ఇన్ఫార్మల్ అంటే అందరినీ చంపడం కాదు, కొంతమంది చంపింది ఉన్నది, కొంతమంది కొట్టి వదిలిపెట్టింది, కొంతమందిని హెచ్చరించి వదిలిపెట్టింది, కొంతమంది ప్రజల్లో పెట్టి మాట్లాడి వదిలిపెట్టింది. అంటే రకరకాల దాని విధానం ఉంది. అంటే ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దోపిడీ అణచివేతల నుంచి ప్రభుత్వం యొక్క హింస వచ్చింది. దాని వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు హింస వచ్చింది, హింసకు వ్యతిరేకంగా ప్రతి హింస అనే సిద్ధాంతం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇది సమాప్తం చేయొచ్చు కదా మనం. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ప్రాణి కూడా ఏంటంటే ఈ రాజ్యాంగ ప్రకారంగా మనం చంపే హక్కు లేదు. ఒకవేళ శాంతి చర్చలకు ప్రభుత్వాలు ఓకే అంటే మీరు ఇప్పుడు శాంతి చర్చలలో వైస్ చైర్మన్ ఏమో కొనసాగుతున్నట్టున్నారు. దీనికి సంబంధించి ఎస్వి చంద్రకుమార్ ఉన్నారు, ఇంకా 10 మంది, ప్రొఫెసర్ అరగోపాల్, అలాగే పిఎల్ విశ్వేశ్వరరావు, ఇట్లా చాలా మంది ఈ ఒక కమిటీలో కనబడతా ఉన్నారు. అవును, మీరందరూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని బయటికి రప్పించడంలో బాధ్యత తీసుకుంటారా? అంటే గన్స్ డౌన్ చేసి జనజీవన స్రవంతిలో కల్పించే విధంగా మీరు పూనుకుంటారా? మేము 100% పూనుకోవడానికి సిద్ధమై మేము ఈ సంస్థను ఏర్పాటు చేసినాం. 100% శాంతిని స్థాపించి, మళ్ళీ ఎక్కడ కూడా పోలీసుల మరణాలు కానివ్వండి, మందు పాత్రలు పెట్టడం కానివ్వండి, ఇట్లా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపడాలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండకుండా మేము ఇరు పక్షాలతోటి ప్రభుత్వం కాల్పుల విరమణ చేయాలి, ప్రభుత్వం దాడులు చేయకూడదు, చంపకూడదు. ఓకే, సేమ్ టైంలో కూడా మావోయిస్టులు వాళ్ళు కూడా చంపకూడదు, వాళ్ళు కూడా మరొక వంక అంటే పూర్తి శాంతిని ఆ పూర్తి శాంతి అడవులలో అడవులే కాదు మైదానాలే కాదు ఎక్కడైనప్పటికీ అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు. ఆయుధాలు విసర్జన అనేది అవుతుందో మేము ఎజెండాలో చర్చ పెట్టండి, మేము చర్చిస్తాము, దాన్ని ముగిస్తాం మేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే కొంతమంది ఏంటంటే ఆయుధాలు దించండి అంటే ఎక్కడ తీస్తారు, ఎట్లా తీస్తారు? మీరు కనీసం దాడులు చేసుకుంటూ దించండి, ఎక్కడ దించాలి అంటే దించుకుంటూ ఊరుకొస్తారా? తుపాకులు ఆడబడేసి మమ్మల్ని చంపకండి అంటే ఊరుకుంటారా? దించకండి అంటే అల్లూరు సీతారామన్ చంపలేదా? అల్లూరు సీతారామన్ ఎందుకు చంపారు? ఆయన దించడానికి అది కదా చరిత్ర అది. కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది, ఎవరు నమ్మడు కదా. ఈవెన్ సరెండర్ అయ్యేటోడు కూడా నమ్మడంటాను నేను. సరెండర్ నేను చెప్తున్నా, నా చరిత్రలో నేను చెప్తున్నా, నా చరిత్రని సరెండర్ అయ్యేటని నిర్ణయించుకొని నన్ను మా పార్టీ పంపించింది. నేను వాళ్ళతో మాట్లాడి నేను రోడ్డు వరకు నాకు రక్షణ ఇచ్చి పంపించారు వాళ్ళు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పి నేను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు మాట్లాడుకొని వచ్చిన. నేను ఒక సభ్యుడు కూడా ఆ పని చేస్తాడు, ఉత్తగానే వచ్చేసి నేను లొంగిపోతా అని చెప్పి ఎవడు అంత పిచ్చోడు కాదు. ఉత్తరాలు అనేక ప్రాసెస్ జరగాలి, అనేక లొంగిపోవడానికి కూడా ప్రాసెస్ జరగాలి. 6 నెలలు జరుగుతుంది తెలుసా వీళ్ళకు. లొంగిపోండి అంటే ఇప్పుడు అంటే ఉన్నారు. సరే లొంగిపోండి అనే విధానం వేరు. నేనేమంటున్నంటే, నేనే కాదు మావోయిస్ట్ పార్టీ అంటుందంటే, మీరు చర్చలు అనేది ఎజెండా అవుతుందో రైట్, మీరు ఆహ్వానించండి, దాంట్లో ఏం లేదు. ఆయుధాలు పట్టుకుని ఎవరు రారు, ఆయుధాలు పట్టుకుని చర్చలకు ఎవరు రారు. 1 2 3 వస్తారు, వాళ్ళు ముందే అన్ని నిర్ణయాలు తీసుకొని వస్తారు. ఈసారి ఇవి నేను స్పష్టంగా చెప్తాను, వాళ్ళే చెప్పారు ఇది నిజాయితీతో కూడుకున్న చర్చల విధానమే తప్ప 2004 90 నాటిది కాదు మాది.
మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నారు. వాళ్ళే కాదు, మా శాంతి కమిటీ కూడా 100% నమ్ముతున్నాం మేము. 100% సరిగ్గా వాళ్ళతో కనుక డీల్ చేస్తే ముగింపు పలకడానికి తప్పనిసరిగా మీరు ముందు వరుసలో ఉన్నా అని చెప్తున్నారు. నేను ముందు వరుసలో ఉన్న 100% దాన్ని విజయవంతం చేస్తాము. వాళ్ళ మాటల పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ మనోగతం, వాళ్ళ ఆలోచన, ప్రతి మాట, ప్రతి వాక్యం. కొన్ని డిమాండ్స్ పెట్టారు, 2004లో కొన్ని డిమాండ్ పెట్టారు. అప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ కూడా మీకు ఆ డిమాండ్స్ కు తలపలేదు. అవును, ఇప్పుడు ఏం డిమాండ్స్ పెట్టబోతున్నారు? డిమాండ్స్ నా దృష్టిలో, నా అంచనా ప్రకారంగా వాళ్ళు ఏం రాజ్యం డిమాండ్ పెట్టేది ఏం లేదు. రాజ్యం కావాలంటే ఏం లేదు. రాజ్యం కోసం మాట్లాడుతున్నారు, కానీ రాజ్యం డిమాండ్ ఉండదు. రాజ్యమే కాదు, నా దృష్టిలో పట్ట ఈ భూములు అంటే దున్నేవానికి భూమి అంటూ ఈ భూములు పంచాలనే డిమాండ్ కూడా పెట్టారు. సీరియస్ డిమాండ్లు కూడా, చాలా సీరియస్ డిమాండ్లు ఏవి పెట్టారు. ప్రజలకు డిమాండ్లు పెడతారు వాళ్ళు, కొన్ని పెడతారు. వాటిని ఏవైతే ఉంటాయో ఆదివాసులకు సంబంధించి ఉండొచ్చు, ఇతర కొన్ని ఉండొచ్చు. ఏముంటాయి అనేది ఉందో వాళ్ళు పెట్టే వాటిని మొత్తం సభ్య సమాజం అర్థం చేసుకుంటది. మేధావులు కూడా పాతలాగా వాళ్ళకే వదిలివేయడం లేదు. పాతలాగా వాళ్ళు పెట్టింది కాబట్టి అని కాకుండా ఇక్కడ అనేక మంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం నడచడానికి, వాళ్ళను ఒప్పించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఈసారి ఫెయిల్ అనేది కాకుండా ఇష్టం ఉన్నట్టుగా ఫెయిల్ కాదు. ఖచ్చితంగా అక్కడ టేబుల్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడి ఏ రకంగా మనం అంటే డిమాండ్లు పెట్టిన డిమాండ్లన్నీ కూడా నెరవేరే కదా, వాటిని ఏ రకంగా మనం చేయాలనో తప్పనిసరి చేయగలుగుతాం. ఆ పార్టీ కనుక ఆ శాంతి స్థాపనకు అంటే అది ప్రభుత్వం వాళ్ళతోటి సరిగ్గా వ్యవహరిస్తే, ఆ వివరించేదాంట్లో కొన్ని ఉంటాయి. మేము మాట్లాడతాం, ఆ సందర్భంగా ఏం మాట్లాడాలో మేము మాట్లాడతాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మావోయిస్టు పార్టీ కూడా నా ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభుత్వం కూడా ఏంటంటే అలాంటిది ఏమీ లేకుండా కూడా ఏం నష్టమేమున్నది. అసలు వాళ్ళు నెల అన్నారు, నెల కాల్పుల విరమణ అన్నారు. నెల కానీ 3 నెలలు అంటున్నా. ఏమైతాను మీకు ఏం నష్టం? 3 నెలల పాటు మావోయిస్టులు పెరిగిపోతారా? 3 నెలలు కాదు, నేనేమంటున్నానంటే సంవత్సరం ఇచ్చిన మావోయిస్టులు పెరిగిపోరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ హోమ్ మినిస్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మీ శాంతి చర్చలకు సంబంధించినటువంటి కమిటీ కలవబోతా ఉందా? మనం ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. అవును, తెలంగాణ మేము దాదాపు వారం 10 రోజుల నుండి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మెమోరాండం జీమెయిల్ ద్వారా పంపినాము. రకరకాల ప్రయత్నం చేసినాము. సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ కు విదేశాలకు పోయి రావడం, తర్వాత కూడా నిన్న మొన్న దాదాపు చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నాలు సీరియస్ గా జరుగుతున్నాయి. ఇవాళ మాకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఈ అపాయింట్మెంట్ ప్రకారంగా మేము పోయి రేవంత్ రెడ్డి గారు కలిసి మేము ఈ విషయాలు విజ్ఞప్తి చేస్తాము. ఒక రేవంత్ రెడ్డికి కాకుండా రేవంత్ రెడ్డికి కలుస్తాము. తర్వాత బీజేపీ నాయకులను కూడా మేము కిషన్ రెడ్డి గారిని ఒక కేంద్రంలో ఒక ముఖ్యమైన మంత్రి, తెలంగాణలో మొదటి చిన్న నాయకుడు, ఆ నాయకుడితో కూడా అంటే మేము మాట్లాడతాము. బండి సంజయ్ గారితో కూడా హోమ్ మినిస్టర్ లోపల కూడా తన సహాయక మంత్రి ఉన్నాడు. మాకు ఇచ్చే అపాయింట్మెంట్ బట్టి వీళ్ళని బట్టి తప్పనిసరిగా మేము వీళ్ళకి కలిసి అవసరమైన వాళ్ళ ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్తాం. మేము అంటే ఇది ఏదైతుందో సమాధానం చెప్పడం ద్వారా మేమేమనుకుంటారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆలోచించడం అనేది మాకు మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా మేము కోరుతున్నాం మేము. కాబట్టి దేశంలో ఇక్కడ శాంతి కమిటీ ఏదైతుందో ఇది దేశానికి అందరికీ పంపింది. దేశంలో ఇది తెలంగాణలో పుట్టింది కాబట్టి తెలంగాణకు పరిమితం అనేది ఏమీ లేదు. దేశంలో అందరితోటి కూడా మేము మాట్లాడడానికి మేము శక్తి వంచన లేని మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము అంటే ఇప్పుడు నష్టాలు తక్కువ ఉండాలని మేము కోరుతున్నాం. నష్టాలు కోంబింగ్ ఆపండి అని కోరుతున్నాం. మేము కోంబింగ్ ఆపండి, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించండి, లేదా మమ్మల్ని పిలవండి. మేము పిలిస్తే మీకు పూర్తి విశ్వాసంగా ఏర్పడే విధంగా మేము మాట్లాడే విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేయడం ద్వారా ఏంటంటే మీరు కనుక నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ సమాజానికి మంచిది, ఈ దేశానికి మంచిది, మీ ప్రభుత్వాలకు మంచిది, మీ పార్టీలకు కూడా మంచిది. నేను కోరేదంటే మీ పార్టీలకు కూడా మంచిది. ఇది ఒక మంచి నిర్ణయం సమాజంలో ఒక గొప్ప మంచి నిర్ణయం ఏదైతుందో పాత చరిత్రల నుంచి కాదు. పాతయన్నీ అవి విషాదమైన చర్చలు ఎత్తుగలవే, అవి పక్కకు పెట్టండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేసేది ఏదైతుందో ఒక చరిత్ర ఏదైతుందో సరిగ్గా అంటే ఒక గొప్ప చరిత్ర కాబోతుందన్నదే మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి వాటిని మన్నించండి అని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది మాజీ కమ్యూనిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడైనటువంటి చెంపన్న చెప్తున్న మాటలు. ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాల్సిందే అన్నటువంటి మాటనైతే వారు భీష్మించుకు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.